ఆఫ్టర్ లాంగ్ టైం నేను కనబడడం కూడా ఓజీ కంటెంట్ చూసినప్పటి నుంచి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి వచ్చిన వన్ ఆఫ్ ద ప్రామిసింగ్ కంటెంట్లో అనిపించింది. ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ ఓజీ టీజర్ దగ్గర నుంచి ఇప్పుడు వచ్చిన ఫస్ట్ సింగిల్ వరకు. అండ్ ఈ సినిమా మీద స్టెప్ బై స్టెప్ మన సుజీత్ మనకి హైప్ పెంచుతూనే పోతున్నాడు అనమాట. అలాంటి ఒక ప్రయత్నంలో వన్ ఆఫ్ ద హై ఇచ్చిన మూమెంట్ ఏంటి అంటే జాపనీస్ లిరిక్స్. అండ్ పవర్ స్టార్ తనకి టైటిల్ ట్యాగ్ ఇంట్రెస్ట్ చూపించకుండా నాకు ఆ ట్యాగ్ వద్దు అన్నట్టు మాట్లాడుతుంటే మనవాడు ఏం చేశాడంటే తెలివిగా పవర్ స్టార్ అనే ఆ ట్యాగ్ని జాపనీస్లో పెట్టి తర్వాత పవన్ కళ్యాణ్ వేసి మనకు ఒక రేంజ్ హై ఇచ్చాడనమాట. అండ్ దాన్ని పక్కన పెడితే ఆ జాపనీస్ లిరిక్స్ ఏదైతే ఉందో 5 స్టార్లో వచ్చింది, దాన్ని డీకోడ్ చేయడం అన్ని పెద్ద పదాలు ఎందుకులే కానీ ఎక్కడ సెర్చ్ కొట్టినా దొరికేస్తుంది. నాకు అర్థమైన ఒక డెఫినేషన్ని నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఆ డెఫినేషన్ని కొంచెం రాసుకొచ్చాను సిటీలో, మర్చిపోతానని. ఏం లేదు, దాని మొత్తం సారాంశమేమో ఒక 3 లైన్లు ఉంది. ప్రతి పదార్థాలు చిన్నప్పుడు ఎగ్జామ్లో రాసేవాళ్ళం కదా, అలా ప్రతి పదానికి ఒక అర్థం రాసుకున్నాను. అండ్ దాని తర్వాత నేను సారాంశం ఏంటో చెప్తాను అనమాట. డరెగా సోనో అంటే ఎవడు వాడు, హాయ్ కరే అంటే అతను ఎవరో కాదు, వామిరాయిదా భవిష్యత్తు అతని చేతుల్లోనే ఉంది, కరేవా తెన్సాయ్ వాంతాచి హైదా అంటే అతడు ఒక జీనియస్, తనదైన స్పెషల్ టచ్ ఉన్నవాడు, నిలకడగా నిలబడి ఉంటాడు. కరేగా తోమెరా రెనాయ్ మెకానాయ్ యకుజా నోషి అతన్ని ఆపడం ఎవరికీ సాధ్యం కాదు, అతన్ని ఎవరు ఓడించలేరు, ఆల్రెడీ గ్యాంగ్స్టర్నే వేసేసాడు అనే ఒక లైన్ మీనింగ్ అనమాట. డారె సమురాయ్ అతనే అందరికంటే పెద్ద సమురాయ్ అని. సో దీన్ని మొత్తం కలిపి ఒక పారాగ్రాఫ్లో అర్థవంతంగా మాట్లాడుకోవాలంటే అతని భవిష్యత్ అతని చేతిలోనే ఉంది, అతను ఒక జీనియస్, ఎదురులేని గ్యాంగ్స్టర్స్ని సైతం సంహరించగల శక్తి కలవాడు, అతను ఒక లీడర్, చివరికి అతనే అసలైన సమురాయ్. ఈ మీనింగ్ తెలుసుకుంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్టైల్లో చెప్పాలంటే అరికాళ్ళ దగ్గర నుంచి నడినెత్తి వరకు సర్రమైన ఒక పవర్ పాస్ అయ్యే రేంజ్లో అద్భుతమైన లిరిక్స్ని రాయించడం జరిగింది. ఆ లిరిక్స్ని మనం అర్థం చేసుకుంటే వచ్చే ఫీలే వేరే.